కథోలిక విశ్వాసములలో ఒకటైన పాప క్షమాపణ సాక్రమెంట్ ఆఫ్ కన్ఫెషన్ గురించి తెలుసుకుందాం. యేసుప్రభు వారు తన అపోస్తులకు పాపాలను క్షమించే అధికారం ఇచ్చారు. యోహాను సువార్త 20 ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. అదేవిధంగా మత్తయి సువార్త 18 భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదేవిధంగా యాకోబు 5:16 కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అని చెప్పాను. దాని ప్రకారము అపోస్తుల వారసులైన నేటి ప్రీష్టులు దీనిని కొనసాగిస్తూ దేవుని ప్రజలు వారి పాపాల నుండి మన్నింపును పొంది శాంతి, ఆనందము, ఉపశమనము పొందుటకు సహకరిస్తారు. పాపము దేవునితో మన సంబంధాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ పాపక్షమాపణ ప్రక్రియ ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. దేవుని ప్రజలు తమ పాపాలకు క్షమాపణ పొంది దేవునితో మరియు చర్చితో సమాధానం చేసుకుంటారు. ఈ పాపక్షమాపణ ప్రక్రియలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది పశ్చాత్తాపం. చేసిన పాపాలు గుర్తు చేసుకొని నిజంగా పాపాల కొరకు బాధపడటం మరియు మళ్ళీ తిరిగి చేయకూడదని దృఢంగా నిర్ణయించుకోవటం. ఇక రెండవది ప్రీస్టు వద్దకు వెళ్ళి చేసిన పాపాలను ఒప్పుకోవడం. ఇక మూడవదిగా ప్రీస్టు ఇచ్చిన ప్రార్థనలను చేయటము మరియు మంచి పనులను చేయటం. చివరగా ఆ పాపాలకు ప్రీస్టు వారు క్షమాపణ ఇస్తారు. అదేవిధంగా దేవుడు పాపాలను క్షమిస్తాడు.